రాజధాని అవసరం అంటారు? అవసరం. రాజధాని అనేది లేకపోతే రాష్ట్రమే లేదు కదండి ఎక్కడా కూడాను. ఇప్పుడున్న అన్ని రాష్ట్రాల్లోకి మన రాజధాని లేదనే కదా ఇప్పుడు 5 ఏళ్ల నుంచి ఇంత బాధపడుతున్నాము. పిల్లలకు ఉద్యోగాలు లేవు, రాజధాని కట్టుకోలేకపోయామని. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు గెలవటం, మళ్ళీ రాజధాని అమరావతి మనకి డెవలప్ అవటం, రేపు మోడీ గారు రావటం, దానికి నిధులు ఇవ్వటం, ఇవన్నీ చాలా హ్యాపీగా ఉందండి. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణంపై మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటేనే అమరావతి డెవలప్ అయిపోద్ది, పోలవరం కంప్లీట్ అయిపోద్ది. చాలా ఆనందంగా ఎదురు చూస్తున్నాం మేము ఆ రోజు కోసం. అంటే అమరావతి వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు వస్తాయని మీరు భావిస్తున్నారు? చాలా మంది పిల్లలకి ఉద్యోగాలు వస్తాయండి, కంపెనీలు వస్తాయండి, హాస్పిటల్స్ ఏదైనా సరే మనకి రాష్ట్రానికి వచ్చే కొద్దీ మనకి అంత ఆదాయం పెరుగుతుంది కదా, దానివల్ల బాగుపడుతుంది కదా. రాజధాని అనేది ఉండాలి, అలాగే బాగా డెవలప్ చేసుకోవాలి మనం. అంటే గతంలో 3 రాజధానులు ప్రతిపాదనతో అమరావతి ప్రాజెక్టు నిర్వీర్యం అయిపోయింది, నాశనం చేసేసారు. ఇప్పుడు ఒకే రాజధాని అమరావతి అభివృద్ధి చేయడం సరైన నిర్ణయం భావిస్తున్నారు? మంచి నిర్ణయం అండి, చాలా కరెక్ట్ గా తీసుకున్నారు. మేము అప్పటి నుంచి ఇప్పుడు కట్టుబడి ఉన్నాం. 2014లో ఎప్పుడైతే అమరావతి మన రాజధాని అని అన్నారో మేము ప్రజలుగా మేము కూడా దానికే కట్టుబడి ఉన్నాం. అమరావతి డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే మోడీ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. ఈ కష్ట సమయంలో మన రాజధానికి సాయం చేసి ఆదుకుంటున్నారు. అమరావతి అభివృద్ధితో స్థానికంగా ఎలాంటి సవాళ్ళు ఎదురవుతున్నాయని? ఏముండదండి, ఏమి ఎదురవటం ఉండదు, ఏముండదు. ఆయన అన్ని చక్కగా చక్కబెట్టుకుని వస్తారు. మాకైతే ఫుల్ నమ్మకం ఉందండి. సివిఎన్ గారు చేయలేనిది ఏదీ లేదు, ఆయన చక్కగా చేస్తారు. అమరావతి వర్ధిల్లుతుంది. అంటే కొంచెంమంది వైసీపీలు కానీ కొంచెంమంది నాయకులు అంటారు అమరావతి ప్రాంతంలో పర్యావరణ సమస్యలు, ముఖ్యంగా కృష్ణానది పరివాహక ప్రాంతం వరదలు వస్తాయి, మునిగిపోతుంది, అది ఇదని మాట్లాడుతున్నారు. పేటిఎం అండి, పేటిఎం బ్యాచ్ కుక్కలు మరుగుతా ఉంటాయి, జంగం వెళ్తుంటే అంటారు. అలా ఏదో మాట్లాడతారు. ఆ మాటలకి ఇప్పటికీ అసలు కళ్ళు పోయినాయండి. రాష్ట్ర ప్రజలందరూ కళ్ళు తెరుచుకుని చూస్తూనే ఉన్నారు కదండి. ఎంత తేడా అండి, సంవత్సరం అవ్వలేదు ఇంకా గవర్నమెంట్ మారి ఎంత చూపిస్తున్నాడండి ఆయన. మనకి అందరికీ కనపడుతూనే ఉందండి. అమరావతి మన డెవలప్మెంట్ అండి, మన రాష్ట్రానికి అదే అన్నం పెట్టేది కూడా. రైతులు, అమరావతి రైతులు ఈ రోజు ఎలా ఉన్నారు? వాళ్ళు కూడా హ్యాపీగా ఊపిరి పీల్చుకున్నారు. 5 సంవత్సరాలు నరకయాతన పడ్డారు, ఎన్నో కష్టాలు పెట్టారు వాళ్ళని. పాపం పోలీసులు ఏంటి, జగన్ గారు ఏంటి, వీళ్ళందరూ కూడా పొలాలు ఇచ్చి ఎందుకంటే వాళ్ళకి అంత బాధ. రాష్ట్రం బాగుంటుందని ఇచ్చారు, చేశారు. ఈ రోజున వాళ్ళు సంతోషపడుతున్నారు. అమరావతి మా అమ్మ బాబు గారు వచ్చారు, మా అమరావతి డెవలప్ అయిపోద్ది, మనకు బాగుంటుంది అని చెప్పేసి అందరికి కావాల్సింది కూడా అదేనండి. వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలనే మేము కూడా కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్కి రాజధాని అవసరం అంటారు? అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని అవసరం అనే క్వశ్చనే చాలా రాంగ్. రాష్ట్రంలో అసలు రాజధాని లేకుండా ఎలా ఉంటుంది? ఆడేదో పిచ్చోడు ఏదో మాట్లాడాడు, దాని గురించి మనం పట్టించుకోవాల్సిన లేదు. వాళ్ళ దగ్గర డబ్బులు లేక 3 రాజధానులు అని నాటకం ఆడాడు. అతని వల్ల కాదు, ఫండ్స్ తీసుకొస్తాం. ఫండ్స్ తీసుకురావాలంటే అక్కడికి వెళ్ళి కేంద్రంలో మాట్లాడాలి. కేంద్రంలో మాట్లాడే దమ్ము జగన్కి లేదు. అక్కడికి వెళ్ళి ఈయనకుండా కేసులు మాఫీ చేసుకోవడం కోసమే సరిపోయింది. అలా ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేశాడు, రాజధాని లేకుండా చేశాడు మన మాజీ ముఖ్య సీఎం జగన్మోహన్ రెడ్డి. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి నిర్మాణం జరిగిద్దని మీరు భావిస్తున్నారా? తప్పనిసరిగా ఆల్రెడీ వర్కులు స్టార్ట్ అయిపోయినాయి, వెళ్ళి చూసుకోండి. రోడ్లన్నీ వేస్తున్నారు. దీని గురించి ఎలాంటి సందేహం కానీ ఇది కానీ అవసరం లేదు. మీకు డంకాబాంచి చెప్తున్నాను, రాజధాని ఒక 2 సంవత్సరాల్లో డెవలప్ అయిపోద్ది. అంటే వైసీపీలు అంటారు అప్పుల పాలు చేశారు, రాజధాని నిర్మించుకోకుండా ఈ గవర్నమెంట్ వచ్చిన 10 నెలల్లోనే అంటున్నారు. అప్పులు చేశామనే మాట ఉత్త మాట. దాన్ని ఎలా డెవలప్ చేసి అలాగే సంస్థలను తీసుకొస్తున్నాడు. ఈ విధంగా పోలవరం నిర్మిస్తున్నాడు. అక్కడి నుంచి కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తున్నాడు. అది ఇప్పుడు మనం దగ్గర మనం అప్పులు చేసి తీసుకోవట్లా. కేంద్రం మొన్నే 1700 రాజధానికి ఇచ్చింది. అప్పులు చేసే పని అవసరం వచ్చింది మనకి? ఆ అవసరమే లేదు. దాన్ని బట్టి అంటే అమరావతి రాజధాని వల్ల ఉపాధిలు దొరుకుతాయని, ఉద్యోగాలు వస్తాయని నమ్మకం ఉందా మీకు? కంపల్సరీగా వస్తాయి. ప్రతి ఒక్కళ్ళు అక్కడ వర్కులు చేసుకుంటున్నారు, కాంట్రాక్ట్ వర్కులు చేసుకుంటున్నారు. ఆ విధంగా లేబర్కి అనేక వర్కులు వస్తున్నాయి, బిల్డింగ్లు ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా ఎన్ని ఉద్యోగాలు అంటే లక్షల్లో వర్కులు జరుగుతాయి ఇక్కడ. అలాగే టీ కొట్లు బతికేవాళ్ళు, ఇలా కొట్లు పెట్టి బతుకునేవాళ్ళు, నిరుద్యోగం చాలా వరకు తగ్గిపోతుంది. గతంలో అయితే అసలు చెప్పలేనంత జనము రాజధానిలోనే ఉండిపోయేవాళ్ళు. ఎందుకంటే రోడ్లు వేసేవాళ్ళు, కాలువలు కట్టేవాళ్ళు, అలాగే బిల్డింగ్లు కట్టేవాళ్ళు. ఈ లేబర్ అంతా కూడా అక్కడే ఉండి చక్కగా జీవనోపాధి చేసుకొని ఇబ్బంది లేకుండా ఉండేవాళ్ళు. మళ్ళీ
చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే మళ్ళీ ఇక్కడ రాజధాని కళొచ్చింది, అభివృద్ధి జరుగుతుంది, రోడ్లు వేస్తున్నారు. ఈ విధంగా రాజధాని అభివృద్ధి చెందింది. అంటే ఇప్పుడు వైసీపీలో అన్నారు అమరావతి నిర్మాణం జరిగితే పక్కన కృష్ణానది ఉంది, వరదలు వచ్చిందంటే అది మునిగిపోద్ది, అక్కడ నిర్మాణం చేపట్టడం తప్పు, అందుకే మేము 3 రాజధానులు అన్నాం, అది ఇదని మాట్లాడుతున్నారు. దాన్ని అసలు అది అనేది చాలా తప్పు. నేను పుట్టి పెరిగింది గుంటూరు జిల్లాలో, మాది గుంటూరు ఏరియానే, మాది రాజధాని దగ్గరే మండడం అమరావతి, అంతా మా బంధువులు ఉన్నారు. ఇన్నాళ్ళ నుంచి లేని కృష్ణానది వాళ్ళు ఒక్కసారి పొంగి వరలిపోయిందా? మొన్న అంత వరద వస్తేనే అసలు ఏమీ తడిగోడు లేదు, అలాంటిది ఎలా పొంగిపోద్ది, ఎలా మునిగిపోద్ది? ఇవన్నీ చేతగాక బొంకే మాటలే కానీ, అంతేగాని ఇవన్నీ శుద్ధ అబద్ధాలు, ఏదో విధంగా బురద జల్లే ప్రయత్నం. అంటే అమరావతి అయిన తర్వాత రియల్ ఎస్టేట్ పెరిగిందంటారా? అమరావతి అయినాక చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రేట్లు బాగా పెరిగినాయి. ఒక జగన్ వచ్చిన తర్వాత 1,2 కోట్లు ఉన్న భూమిని మళ్ళీ 25 లక్షలు 30 లక్షలకు అడిగారు. మళ్ళీ అదే పొలాన్ని ఇవాళ 4 కోట్లు అయింది. ఉదాహరణకి చెప్పకూడదేమో కానీ నాదే ఉంది అక్కడ ఎకరం పొలం, నాది 4 కోట్లు అడుగుతున్నారు ఇవాళ. ఆ విధంగా రేట్లు పెరిగినాయి. అంతేగాని వీడు చెప్పేవి జగన్ చెప్పేవి అబద్ధాలు, ఆయన వల్ల చేత కాదు. ఇక్కడ ఆళ్ళు ఈళ్ళు కమ్మ అనే పదం తెచ్చి ఇది చేస్తున్నాడు. నేను బీసీ, నేను యాదవ్, మరి నాకే ఎకరం పొలం ఉంది అక్కడ. అలాంటిది ఆయన మాట్లాడే మాటలు కరెక్ట్ కాదు. మా తోడోళ్ళ వాళ్ళకి అక్కడ 6 ఎకరాల పొలం ఉంది. ఈ విధంగా రాజధాని మా వాళ్ళకి కూడా చాలా పొలాలు ఉన్నాయి మా యాదవులకి. ఇప్పుడు రైతులు మీకు ఎలా కనిపించింది అక్కడ రాజధాని నిర్మాణం? ఇప్పుడు గతంలో రైతులు ఎలా ఇబ్బంది పడ్డారా, లేకపోతే సంతోషంగా ఉన్నారా? మళ్ళీ ఇప్పుడు ఎలా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకి కవులు కూడా చెల్లించలేని పరిస్థితి, అష్ట కష్టాలు పడ్డారు. వాళ్ళు టెంట్లు వేసుకొని ఇది చేస్తే ధర్నాలు చేస్తే వాళ్ళని టెంట్లోని తీసుకెళ్ళి పాపం కాళ్ళతో తన్ని నానా విధాలుగా హింసించారు. ఈ విధంగా రాజధాని తీసేస్తామని ఎంతో ఇది చేస్తే వాళ్ళు కష్టపడి టెంట్లు వేసుకొని 365 రోజులు కూడా టెంట్లోనే కూర్చొని నిరాహార దీక్షలు చేసి పాదయాత్రలు చేసి వెంకన్న స్వామి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళారు. ఇప్పుడు ఎలా ఉంది రైతుల పరిస్థితి? ఎలా ఉంది? ఇవాళ రైతులు చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. మా భూముల రేట్లు పెరిగినాయి, మా పిల్లలకి ఉద్యోగాలు వస్తున్నాయి, మళ్ళీ మేము సంతోషంగా ఉన్నాము. మేము పొలాలు అమ్ముకొని, ఒక పొలం అమ్ముకుంటే, ఒక ఎకరం అమ్ముకుంటే కోట్లు వస్తున్నాయి. ఈ విధంగా కార్లు లగ్జరీ లైఫ్ వచ్చింది వాళ్ళకి, రైతులకు కూడా. దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దని జగన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం.